కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్ర శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. సదాశివనగర్ మండల కేంద్రం శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై మల్లుపేట్ వాగు సమీపంలోని తాజ్ ఫ్యామిలీ దాబా వద్ద ట్రాక్టర్ను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న దేవిసింగ్తో పాటు రవీందర్ రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. దేవిసింగ్ను హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతి చెందిన కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గుద్దిన లారీ ఏమో నాకు వేరే లారీ తీసుకొచ్చి ఖాళీ చేస్తుంది, సరుకు ఖాళీ చేస్తుంది. ఖాళీ చేసినప్పుడు మేము వచ్చినాం. ఇది ఏముందని మేము రాత్రి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చి మాట్లాడారు. సార్ వచ్చిండు ఆ టైంకి సార్ వస్తే ఏమన్నాడంటే ఒక రైతులది వాళ్ళు అగ్రికల్చర్ చేసినది, అది సరుకు ఆగది వెళ్ళిపోతుంది, లారీ ఎన్ని ఉంటుంది ఏమన్నా ఉంటే పొద్దుగా వచ్చి మాట్లాడాలని చెప్పి మేము వచ్చినాం. మార్నింగ్ 6 గంటలకు వచ్చినాం. ఎవరికి ఏం మాట్లాడిపోయలేదు. లోపల స్టేషన్లో కూడా పోలే ఏం చేయలేదు. మేము వచ్చినాం. ఆడే నిలబడ్డాం. ఆడ మన కారు ఆడే నిలబడ్డాం. ఆడ నిలబడితే లోపలికి వెళ్ళేస్తే సార్ వచ్చినప్పుడు ఏమంటారు మీరు ఓలని అంటే, సార్ మాకు యాక్సిడెంట్ అయింది, నిన్న చనిపోయారు వాళ్ళని, మీరు ఇడికి ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకొని ఇడికెళ్ళి దెంగేరు అని అన్నాడు. ఈ మాట అన్నాడు. అంటే మేము అందరూ ఏమైంది సార్ ఇంత అని ఏమంటే